అందరికీ నమస్కారం అండి. సీమ కథలకు స్వాగతం. మధురాంతకం రాజారాం గారు తెలుగు కథల మాస్టర్. వారి కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మధురాంతకం గారు చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో 1930 అక్టోబర్ 5న జన్మించారు. ఆయన రాసిన అన్ని కథలు ఆణిముత్యాలే. అందులో ఒకటి ఎడారి కోయిల కథ. రాయలసీమలోని గ్రామీణ వాతావరణాన్ని, ప్రజల జీవితాల్ని తెలుసుకోవాలంటే మధురాంతకం గారి కథలను చదివితే చాలు. వారి శక్తివంతమైన కథన శైలి, వర్ణనలు మనకు సంపూర్ణ చిత్రాన్ని కళ్ళ ముందు నిలుపుతాయి. మధురాంతకం గారి కథలు గ్రామీణ జీవితంలోని అన్ని పార్శ్వాలను చూపుతాయి. సాధారణ ప్రజల ఆశలు, కలలు, ఈతిబాధలు, సమస్యలు, పోరాటాలు, సర్దుకుపోవడాలు, రాజీపడి జీవితాలను సాగించడం, ఇలా అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తూ కథలన్నీ సాగుతాయి. సామెతలు, ఉపమానాలు, నుడికారాలు సందర్భోచితంగా చెప్తూ మాండలికంలో రాయడం వల్ల కథలోని పాత్రలు సహజంగా, స్వచ్ఛంగా అనిపిస్తూ మనతో పాటు సహజీవనం చేస్తున్నట్లుంటాయి. చెప్పదలుచుకున్న సమస్యను గట్టిగా నొక్కి చెప్తున్నట్టుగా కాకుండా సాధారణ విషయంలా చెప్తూనే ఆ సమస్య చదువుల దృష్టిలోకి, మనసులోకి వచ్చేలా చెప్తారు మధురాంతకం గారు. ఎడారి కోయిల కథలో ఇవన్నీ కనిపిస్తాయి. కొన్ని కథలను కొన్ని నేపథ్యాల నుండి వేరు చేయలేం. కరువు కాటకాలంటేనే రాయలసీమ నేపథ్యంగా ఊహించుకుంటాం. ఎడారి కోయిల కథ తల్లిదండ్రులను వదిలి అమెరికా వెళ్ళిపోయిన స్వార్థపరుడైన కొడుకు, బంధాలకు విలువనిచ్చే ఆ స్వార్థపరుడైన ఆ వ్యక్తి కుమారుడు అవ్వాతాతలను చూడాలని ఎక్కడ ఉంటుందో కూడా సరిగ్గా తెలియని తన ఊరికి ప్రయాణం సాగించడం ముఖ్య కథలా అనిపిస్తుంది. కానీ కథ పూర్తయిన తర్వాత అతలాకుతలమైన జీవితాలు, అందుకు కారణమైన వర్షాభావం, క్షామం కోరలకు చిక్కి శల్యమవుతున్న రాతి పర్రల బీడి భూములలో వీరోచితంగా పోరాడుతున్న వారి సామాజిక చరిత్రే కథలోని ప్రధాన అంశమని అవగతమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఎడారి కోయిల. కాకినాడ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ ఉదయం 7:15కు సరిగ్గా గమ్యస్థానం చేరుకుంది. పంపులోంచి నీళ్లు దూకినట్టు ప్రయాణికులందరూ పెట్టెల్లోంచి ఒక్క పెట్టుని ఈవలపడి తోసుకుంటూ తప్పుకుంటూ ముఖద్వారం వైపు వెళ్ళిపోయారు. కోలాహలమంతా సద్దుమణగడానికి ఇంచుమించు 10-15 నిమిషాలు పట్టింది. దాదాపుగా ఖాళీ అయిపోవస్తున్న ప్లాట్ఫామ్ పైన ఒక 17-18 సంవత్సరాల పడిచివాడు మాత్రం నింపాదిగా నిలబడిపోయాడు. అతను ప్యాంటు పైన అరచేతులు చొక్కా తొడుక్కున్నాడు. కళ్ళకు వెడల్పాటు అద్దాలు పెట్టుకున్నాడు. వేషాన్ని బట్టి చూస్తే అతనిలో ప్రత్యేకత ఏదీ లేదనే చెప్పాలి. కానీ ఎరుపు, తెలుపు సంపాళంగా కలిసిన దేహఛాయ, కాంతులు చిప్పిల్తున్న కళ్ళు, దువ్వకపోయినా దువ్వినట్టే ఉన్న నొక్కుల క్రాపింగు అతని ఆకారానికి ఒక హుందాతనాన్ని ఆపాదిస్తున్నాయి. విలక్షణత ఏమిటంటే ప్రయాణికులకు సహజమైన తొందరపాటు అతనిలో కానరావడం లేదు. ఓహో, ఇదేనా తిరుపతి అన్నట్టుగా అతని చూపులు పరిసరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. తిరుపతి పట్టణం తాలూకు స్థూల స్వరూపం గోచరం కాకపోయినా గోవిందరాజస్వామి గుడిలోని ధ్వజస్తంభపు గంటారావాలు, కొత్త సదరాల వైపు నుంచి గాలిలో తేలి వస్తున్న సుప్రభాత గీతాలు, పక్క రోడ్డు మీద ఉండి చెలరేగుతున్న తమిళ దేశపు యాత్రికుల గోవిందనామ నినాదాలు అక్కడికి స్పష్టంగా వినవస్తున్నాయి. నిజమే, మనం ఇప్పుడున్న తిరుపతిలోనే అన్న భావన మనసులో మెరిసిపోయేసరికి అనిర్వచనీయమైన మధుర స్పర్శ ఏదో సోకినట్టు అబ్బాయి దేహం పులకించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. స్వామి వెంకటాచలపతి, తిరుపతిలో దిగిన వెంటనే భక్తులందరూ రెక్కలు కట్టుకున్నట్టు వచ్చి నీ సన్నిధిలో వాలిపోతారట. అలా చేయలేకపోతున్నందుకు నన్ను మన్నించు. చరిత్ర కందని కాలం నుంచి నువ్వు ఈ కొండపైనే ఉన్నావు. ఇంకా ప్రపంచం ఉన్నంత కాలం ఉంటావు. నిన్ను దర్శించుకోవడానికి నాకు ఇంకో 2-3 రోజులు మాత్రం గడువివ్వు అనుకున్నాడు. ఆ పారవశ్యంలో అతడు ఎంతసేపు అలా ఉండిపోయేవాడో చెప్పలేము. ఇంతలో 8 ఏళ్ల కాన్వెంట్ అమ్మాయి ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి బ్రిడ్జ్ వైపు నడిచి వెళ్తూ ఆ పడిచివాడి భుజం మీద నుంచి వేలాడుతున్న ఎయిర్ బ్యాగ్ పైన ప్లాస్టిక్ కాగితంలోంచి కనిపిస్తున్న అక్షరాలను కూడి రవి బాబు అంటూ బిగ్గరగా చదివేసింది. కొత్త చోట హఠాత్తుగా తన పేరు వినిపించేసరికి ఆ కుర్రవాడు కొద్దిగా విచలితుడైపోయాడు. ఎయిర్ బ్యాగ్ను ఎడమ భుజం నుండి కుడి భుజం వైకి మార్చుకుంటూ చెరా ముందుకు నడిచి టికెట్ టీసీ చేతిలో పడేసి 2వ తరగతి ప్రయాణికుల వెయిటింగ్ హాల్ గుండా గబాగబా రోడ్డుపైకి వచ్చేశాడు.
ఏం బాబు, కొండపైకేనా? టికెట్ 12 రూపాయలు, టాక్సీ ఉంది అంటూ ఒక దళారి అతన్ని సమీపించాడు. కొండపైకి కాదు మరి నేను. రవిబాబు చెప్పదలుచుకున్న మాటలు గొంతులోంచి ఊడిపడనే లేదు. కొండపైకి కాకపోతే నీతో నాకేం పని అన్నట్టు దళారి వ్యక్తి ఒక విసురుతో మరొక వైపుకు జారుకున్నాడు. కొంత దూరం ముందుకు నడిచి 4 రోడ్ల కూడలిలోకి వచ్చి నిల్చున్నాడు రవిబాబు. రైలు దిగిన ప్రయాణికుల కోసం అక్కడ వరుసగా కొన్ని హోటళ్లు ఉన్నట్టు పోల్చుకున్నాడు. శ్రీకాళహస్తి దాటుకున్నాక అతను బండిలో పళ్ళైతే తోముకున్నాడు కానీ ఇంకా కాఫీతోనైనా కడుపు చల్లబరుచుకోలేదు. మధ్యాహ్న భోజనం ఎప్పుడెక్కడ దొరుకుతుందో, ఆ దొరికే భోజనం ఎలా ఉంటుందో ఊహకందని పరిస్థితి. అతని కాళ్ళు అప్రయత్నంగా అతన్ని హోటల్ వైపు తీసుకెళ్ళాయి. మెట్లెక్కాడు. ఖాళీ కుర్చీ వెతికి పట్టుకున్నాడు. టిఫిన్ తెప్పించుకొని తినడానికి ఉపక్రమించాడు. ఏ పని చేస్తున్నా అతని మనసు మాత్రం తాను ఇంక కొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న వాయేజ్ సాహసయాత్ర చుట్టే పరిభ్రమిస్తూ ఉండిపోయింది. వాయిస్ అంటే జ్ఞప్తికి వచ్చింది. ప్రైమరీ స్కూల్లో చదువుతూ ఉండిన రోజుల్లో రవిబాబు పెద్ద టైప్లో వచ్చైన వాయేజెస్ ఆఫ్ సింబాద్ అనే పుస్తకం చదివాడు. రాబిన్సన్ క్రూసో సాహసయాత్రల గురించి చదివాడు. గలివర్ బ్రాంప్టింగ్ అనే నావికుడికి మహాకాయల దేశంలోనూ అల్పకాయల దేశంలోనూ ఎదురైన ఇక్కట్లను గురించి చదివాడు. కొంచెం పెద్దవాడై ఉన్నత పాఠశాలలో ప్రవేశించాక నిస్సారమైన ఎడారులతోనూ దుర్గమారణ్యాలతోనూ జలపాతాలతోనూ నిండిన చీకటి ఖండంలోకి చొచ్చుకుపోయి కనిపెట్టిన పరిశోధకుల గురించి ఎక్స్ప్లరేషన్ ఆఫ్ ది డార్క్ కాంటినెంట్ అన్న పుస్తకాన్ని చదివాడు. సహనానికి, సాహస ప్రవృత్తికి ఒక తీరని పరీక్షగా మిగిలిపోయిన మంచు కొండపైన మానవుడి విజయాలను గురించి కాంక్వెస్ట్ ఆఫ్ ది హిమాలయాస్ అన్న పుస్తకం ద్వారా తెలుసుకున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. పబ్లిక్ స్కూల్లో పంతులమ్మ మేరీ క్రిస్టినా చెప్పిన ఎలెక్స్ హేలీ కథ మాత్రం ఒక ఎత్తు. ది ఏంజల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి పబ్లిక్ స్కూల్లో పై తరగతులకు చరిత్ర పాఠాలు చెప్పే నీగ్రో పంతులమ్మ మేరీ క్రిస్టినా. హిస్టరీ మాత్రమే కాక ఆమె ప్రతి శుక్రవారం చివరి పీరియడ్లో తమకు మోరల్ క్లాస్ కూడా హ్యాండిల్ చేస్తుండేది. బోలెడన్ని నీతి కథలు ఏకరువు పెట్టి వాటితో తాను తన విద్యార్థులు కూడా విసిగిపోయిన తర్వాత ఆమె ఈసారి ఒక నిజమైన కథ చెప్తాను వినండి అంటూ ఎలెక్స్ హేలీ కథ మొదలుపెట్టింది. అమాయకులైన నీగ్రో జనల్ని వివిధ మాయోపాయాల ద్వారా బంధించి కాళ్లకు చేతులకు గొలుసులు తగిలించి అట్లాంటిక్ మహాసముద్రం పైన ఆఫ్రికా నుంచి అమెరికాకు రవాణా చేసి బానిసల వ్యాపారం 17వ శతాబ్ది ప్రథమ పాదంలో ప్రారంభమైంది. సంతలో గొడ్లను అమ్మినట్టు నల్లజాతి స్త్రీ పురుషుల్ని తెల్లజాతి కామందుల పరం చేసే తతంగమే బానిసల వ్యాపారం. ఆ ఉప్పెన్లు ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం అమెరికా నేలపైకి కొట్టుకొచ్చిన ఒక నికృష్ట జీవి కుంటా కిండే. స్వదేశానికి, స్వగ్రామానికి, స్వజనానికి దూరంగా అటు గతం కానీ ఇటు భవిష్యత్తు కానీ లేని ఒక దౌర్భాగ్య జీవిత యాతనలో ఎమడలేక కుంటా కిండే ఎన్నోసార్లు పారిపోయే దుస్సాహసానికి పూనుకున్నాడు. వేట కుక్కల్ని ఉసుకొల్పి ప్రతిసారి పలాయితుని చేజిక్కించుకుంటూ వచ్చారు తెల్లవాళ్ళు. ఒంటిపైన గుడ్డలన్నీ ఒలిచేసి చర్మం చీట్లేదాకా కొరడాలతో కొట్టారు. చివరికి ఇట్లా కాదని కుడి పాదంలో సగం దాకా తెగ నరికేశారు. ఇక లాభం లేదని పరిస్థితుల్లో రాజీ పడిపోయిన కుంట వయసులో తనకంటే పెద్దదాన్ని పెళ్లాడాడు. వాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఏదో తప్పు చేసిందన్న ఆరోపణపై 16 ఏళ్ళు వచ్చిన ఆ పిల్లను తల్లిదండ్రుల నుంచి ఎడం చేసి ఇంకొక కామందుకు అమ్మేశారు. కొత్త కామందుకు ఉంపుడు గత్తెగా ఉంటూ ఆమె ఒక మగబిడ్డకు తల్లైంది. ఈ వరుసలో కుంటా కిండే నుంచి 7వ తరానికి చెందినవాడు ఎలెక్స్ హేలీ. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎన్ని దారుణ హింసలకు లోనైనా ఈ కుంటా కిండే సంతతి వాళ్ళు తమ ప్రాచీన ఆఫ్రికా భాషలోని కొన్ని పదాలను అదొక వారసత్వపు ఆస్తిలాగా తమ స్మృతుల భోషానంలో పదిలిపరుచుకుంటూ వచ్చారు. ఆ పొడి మాటల సహాయంతో ఎలెక్స్ హేలీ ఆఫ్రికా ఖండంలోని తన పూర్వీకుల గ్రామాన్ని గుర్తించదలుచుకున్నాడు. ఎందరో భాషావేత్తల్ని సంప్రదించాడు. ఎన్నో గ్రంథాలయాలు శోధించాడు. కొన్ని లక్షల మైళ్ళు పయనించాడు. 12 ఏళ్ళు శ్రమించాడు. ఈ నిర్విరామ పరిశోధనకు ఫలితంగా గాంబియా దేశంలోని జపూర్ అనే పల్ల తన వంశీకుల పూర్వ నివాసమై ఉండొచ్చని ఊహించాడు. విమానంలో వెళ్ళి గాంబియా ముఖ్య నగరమైన బాంజుల్లో వాలి కొంత దూరం నది మీద, కొంత దూరం లారీ మీద ప్రయాణం చేసి అంతటితో ప్రయాణ సదుపాయాలన్నీ బంద్ అయిపోవడం వల్ల చివరి అంచెలో పాదచారిగానే పయనించి తన ప్రాచీనులు పుట్టిన గడ్డపైన కాలు మోపుతాడు. ఆ పల్లెవాసులు అతన్ని తమ సంతతి వాణిగా పోల్చుకొని ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తారు. తన ప్రాచీన బంధు సంతతి మధ్య హేలీ కూడా మైమర్చి తన జన్మ సార్థకమైనట్టు మురిసిపోతాడు.
టిఫిన్ ముగించి చేతులు కడుక్కుంటూ అనుకున్నాడు రవిబాబు. హేలీకి తనకు కొన్ని పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ తేడాలు సైతం లేకపోలేదు. అమెరికాలో అడుగుపెట్టిన తన పూర్వీకుడికి హేలీ 7వ తరం వాడు, తాను 2వ తరం వాడే. అయితే ఒక విధంగా హేలీ తనకన్నా అదృష్టవంతుడు. వంశవృషోపాదు ఎక్కడుందో పోల్చుకోవడానికి తన వంశస్థుల ప్రాచీన భాషకు చెందినవైన కొన్ని డజన్ల పదాలు అతనికి తోడ్పడ్డాయి. తనకు దొరికిన ఆధారాలు చాలా తక్కువ. ఆ ఊరికి వెళ్ళాలంటే తిరుపతిలో రైలు దిగి బస్సు ఎక్కాలని తెలుసు. ఆ ఊరి పేరు రాగులపాడని తెలుసు. అదనంగా ఇంకొక ముసలాయన పేరు తెలుసు. అంతకుమించి మరేమీ తెలియదు. బస్ స్టేషన్కి చేరుకోవడం అంత కష్టం అనిపించలేదు రవిబాబుకు. శతాబ్దాల తరబడి యాత్రికులతో వేగుతున్న స్థానికుల్లో ఇంకా ఎంతో కొంత సౌజన్యం మిగిలి ఉన్నట్టే ఉంది. ఎవరో దారి చూపించారు. ఏమైనా ఇంగ్లీష్లో ఆలోచిస్తూ తెలుగులోకి అనువదించుకొని మాట్లాడవలసి ఉండడం మాత్రమే తనకి ఇబ్బందిగా ఉంది. గృహ వ్యవహారాల్లో సైతం తన తల్లిదండ్రులు తెలుగును తోసిరాజన్నారు. ఎప్పుడైనా తనకు అర్థం కాకూడదన్న విషయాల గురించి మాత్రం తెలుగులో మాట్లాడేవారు. వాళ్ళు అలా తనను మభ్యపెట్ట చూసిన కొద్దీ తెలుగు నేర్చుకోవాలని పట్టుదల తనలో పెరుగుతూ వచ్చింది. పని కట్టుకొని వారాంతాల్లో తెలుగు కుటుంబాల పిల్లలతో కలిసిమెలిసి ఉండేవాడు. తమలో తాము తెలుగులోనే మాట్లాడుకోవాలంటూ స్నేహితుల మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాడు. తెలుగు ఇన్ 30 days అన్న పుస్తకం సంపాదించి అచ్చులు, హల్లులు, గుణింతాలు స్వయం కృషితోనే నేర్చుకున్నాడు. కానీ ఈ మాత్రపు స్వభాషా పరిజ్ఞానం తన తెలుగుదేశ సంచారానికి ఎంత ఉపకరిస్తుందో తెలియరావడం లేదు. తిరుపతి బస్ స్టేషన్ రద్దీగా ఉంది. రద్దీగా ఉండడమే తిరుపతి బస్ స్టేషన్ స్వభావం. వసారాల్లో నడుస్తూ బస్సుల ముందు వైపు కనిపిస్తున్న ఊళ్ల పేర్లు చదువుకోసాగాడు రవిబాబు. పుత్తూరు, నగరి, నాగలాపురం, సత్యవేడు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లి ఎన్నడూ విన్నవి కావు. కానీ చదువుతూ పోతుంటే ఏవో పూర్వజన్మ శృతులు జ్ఞప్తికొస్తున్నట్టున్నాయి. ఇంతకు రాగులపాడు బస్సు ఏది? వచ్చి వెళ్ళిపోయిందా, లేక ఇకపైన వచ్చి బయలుదేరుతుందా? ఎంక్వైరీకి వెళ్ళి వాకప్ చేశాడు. రాగులపాడా? అదెక్కడ ఊరయ్యా బాబు? ఎప్పుడు వినలేదే. ఆ ఊరికంటూ బస్సులు లేవు. ఏ రూట్లో ఉందో తెలియదా? తల అడ్డంగా తిప్పాడు రవిబాబు తెలియదన్నట్టుగా. రాగులపాడు వెళ్ళాలి అంతే నీకు తెలిసింది. బాగుందయ్యా, బాగుంది. అయితే వెళ్ళి వాకప్ చెయ్యి. దేశం తెలిసిన వాళ్ళు, దేశం మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకో. మళ్ళీ వెయిటింగ్ హాల్లోకి వచ్చాడు రవిబాబు. తనకు తోడ్పడగలిగిన వ్యక్తిని పోల్చుకోవడంలో అతనికి అతీంద్రియ జ్ఞానం లాంటిదేదో సహకరించింది. గొడుగు కాడకు గడ్డ మానించుకొని బెంచి పైన కూర్చున్న ఒక ముసలాయన్ను సమీపించి కుదురుగా అతని పక్కన కూర్చున్నాడు. ఏం నాయనా, ఏ బస్సు కోసరం? అపరిచితైన వ్యక్తి అంత అప్యాయంగా పలకరించడం రవిబాబు పాలిటికి ఒక అపురూపమైన అనుభవం అయిపోయింది. పోబోతున్న ప్రాణాలు తిరిగి వచ్చి గూట్లోకి చేరుకున్నంత ధైర్యం కలిగింది. ఇలాంటి వ్యక్తుల ఆసరా గనక లభిస్తే ఎంత అపరిచిత ప్రదేశాన్నైనా నిరాఘాటంగా తిరిగి రావచ్చు అనిపించింది. అదేనండి, తెలియడం లేదు. నేను రాగులపాడు వెళ్ళాలి అన్నాడు రవిబాబు. రాగులపాడా? అట్లా చెప్పు. తిరుపతి బస్ స్టాండ్లోకి వచ్చి మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు అంటే చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ రాగులపాడు, రంగంపేట అంటే చెప్పేవాళ్ళు ఎవరు? నన్ను అడిగినావు కాబట్టి సరిపోయింది. గాజుల బేరం పైన నేను పడమటి గడ్డంతా తిరిగినోడిని. వగళ్ళ, చీనేపల్లి, కలగడ, గుర్రంకొండ అదంతా నాకు కొట్టిన పిండి. నువ్వు రాగులపాడు పోవాలి కదా, చెప్తానుండు. డబ్బీలోంచి ఒక చిటికెడు నష్టం తీసి దట్టించి కొనసాగించాడు ముసలాయన. నువ్వేం చేస్తావంటే బాక్రాపేట దారిలో కడపకి వెళ్ళే బస్సు ఎక్కి కూర్చో. కండక్టర్తో మాలు మాలు అని చెప్పు. దాని అసలు పేరు మహలో గిహలో ఏదో అంటారులే. నిన్ను వడ్ల మిషన్ దగ్గర దించేస్తాడు. అక్కడి నుంచి తూర్పు దిక్కుగా చూడు, ఒక మట్టి బాట కనిపిస్తుంది. దాన్ని పట్టుకున్నావంటే ఒక్క కొరికేంత సేపట్లో నువ్వు రాగులపాడులో ఉంటావు. మరైతే ఒక మాట మాత్రం మర్చిపోక, కడప బస్సే కదా అని కోడూరు, రాజంపేట మార్గంలో పోయే బస్సు ఎక్కినావో నీ పని గోయిందా. మళ్ళీ చెప్పలేదనుకో బాక. బ్యాగ్లోంచి కాగితము కళ్ళము పైకి తీస్తూ, ఈ వైపు నాకు కొత్త, చెబితే రాసుకుంటాను అన్నాడు రవిబాబు. సర్లే, రాసి రాసి చదువుకుంటే తప్ప ఈ కాలం పిల్లకాయలకి ఏది కానీ తలకాయలు నిలవదులే. ఆ సంగతి నాకు తెలుసు, చెప్తాను, రాసుకో. తిరుపతి, కడప వయా బాక్రాపేట, పిలేరు, రాయచోటి. బస్సు 9:30కు సరిగ్గా స్టేషన్లోకి వచ్చింది. బస్సు ఎక్కి సీటు చేజిక్కించుకోవడం ఒక వీరోచిత కృత్యంగానే భావించే వాళ్లతో పోటీ పడలేకపోవడంతో రవిబాబుకు వెనక సీటే దక్కింది. స్వదేశంలో దిగిన తర్వాత రవిబాబు బస్సు ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి.
నగర శివార్లు దాటి 10-15 మైళ్ళు వెళ్ళేసరికి రైలు ప్రయాణానికి బస్సు ప్రయాణానికి ఒక స్పష్టమైన తేడా ఉన్నట్టు అతడు గుర్తించాడు. నన్ను ముట్టుకోక నామాల కాకి అన్నట్టుగా రైలు బండి పట్టాలపైన తన దారిని తాను వెళ్ళిపోతుంది. ఎక్కదలుచుకున్న వాళ్ళు అది ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్లాల్సిందే. బస్సు సంగతి అలా కాదు. అది పొలాల గుండా, తోటల గుండా, బీళ్ల గుండా ప్రతి పల్లెను పలకరిస్తూ ప్రతి పేటను పరామర్శిస్తూ వెళ్తుంది. అందువల్ల బస్సులో ప్రయాణం చేస్తుంటే సూటిగా జనజీవనంలోకి చొచ్చుకుపోయినట్టే ఉంటుంది. రైలు ప్రయాణికులు మాట్లాడుకోవడం తక్కువ. ఒకవేళ మాట్లాడుకున్నా వాళ్లకు జాతీయ అంతర్జాతీయ విషయాలపైనే ఆసక్తి ఉన్నట్టు తోస్తుంది. అందుకు విరుద్ధంగా బస్సులో స్థానిక విశేషాలు చాలా వినిపిస్తున్నాయి. మంగాపురం గుడిలో నైట్ వాచర్ల హత్య కేసు ఏమైంది? కళ్యాణ్ డ్యాంలో నీటి మట్టం ఎక్కడింది? బాక్రాపేట కనుమలో దారి దోపిడీ చేసిన నేరస్తులు ఎలా పట్టుబడ్డారు? బీటల వారిని చిన్నగొట్టికల చెరువు నిండేదెప్పుడు? రొంపిచెర్ల దగ్గర ప్రభుత్వం వాళ్ళు పెట్టదలుచుకున్న పట్టు పరిశ్రమ కేంద్రంలో ఎందరికి పని ఉంటుంది? పీలేరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అయ్యేదెప్పుడు? బస్సు ప్రయాణికుల సంభాషణలో ఇలా ఎన్నో అంశాలు దొర్లిపోతున్నాయి. ఎవడో ఒక భావుకుడు అమెరికాలోని పెద్ద నగరాలను కాంక్రీట్ కట్టడాల మహారణ్యాలుగా పేర్కొన్నాడు. అలాంటి మహానగరంలో ఆకాశహర్మాల మధ్య పెరిగినవాడు రవిబాబు. అక్కడి గ్రామీణ ప్రాంతాలతో పరిచయం పెట్టుకునే అవకాశం అతనికి లేకపోయింది. లేదంటే నగరానికి దూరంగా ఉన్న విహార కేంద్రాలను, చారిత్రక ప్రదేశాలను దర్శించడం కోసం తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు కొన్ని వ్యవసాయ క్షేత్రాలను చూడగలిగాడు. చుట్టూరా ముళ్ళ కమ్ముల కంచెతో, బలమైన గేటుతో, ఆవరణ నడుమ భూస్వామి కట్టుకున్న అందమైన గృహంతో తీర్చిదిద్దినట్టు కొన్ని వందల ఎకరాల మేరకు విస్తరించిన ఆ వ్యవసాయ క్షేత్రాలు ఆ దేశంలో మానవుడు సాధించిన ప్రగతికి సమకూర్చుకున్న సదుపాయాలకు కొండ గుర్తులుగా కానవచ్చాయి. అమెరికాతో పోల్చి చూస్తే ఇండియా చాలా బీద దేశమని రవిబాబు విన్నాడు, చదివాడు. కానీ విజయవాడలో రైలు దిగి అక్కడి నుంచి 50 మైళ్ళ దూరంలో ఉన్న అమ్మమ్మ గారి ఊరికి కారులో వెళ్తున్నప్పుడు కనిపించిన దృశ్యాలను బట్టి అతడు తన అభిప్రాయాన్ని కొంచెం సవరించుకోవాల్సి వచ్చింది. విశాలమైన పొలాలు, కనుచూపు అన్నంత మేర వ్యాపించిన పచ్చటి పైర్లు, కావలసినంత జల సంపద, కళకళలాడే గ్రామాలు, తృప్తిగా కనిపించే మనుషులు. పర్వాలేదే, భారతదేశం కూడా బాగానే ఉందే అనుకున్నాడు. అయితే రాయలసీమలో అడుగు పెట్టిన తర్వాత అతనికి భారతదేశపు నగ్న స్వరూపం క్రమక్రమంగా అవగతం కాసాగింది. దారి పక్కన కానవస్తున్న పల్లెల్లో 1-2 మిద్దెలు పెంకుటింట్లో కనిపిస్తున్న మిగిలినవన్నీ మట్టి గోడలతో, పూరి కప్పులతో, మురికి పరిసరాలతో, మనుషులు ఎప్పుడో వలసపోయినందువల్ల బోసిపోయిన నివాసాల్లో చరమవుతున్నాయి. ఎడారిలో దారి తప్పిన ప్రయాణికుల్లా ఇక్కడి ప్రజలు నిస్సహాయాలుగా కనిపిస్తున్నారు. పెద్దవాళ్ల ముఖాల్లో తెంపు లేదు. పిల్లల శరీరాలకు సరైన ఆచ్ఛాదన లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ ప్రాంతం మీద వరుణదేవుడు ఎందుకో గట్టిగా కట్టనట్టున్నాడు. పిట్టగోడలు లేని నేల బావుల్లోంచి వంగి వంగి నీళ్లు చేస్తున్న స్త్రీలను చూచినప్పుడు అతని గుండె అవిసిపోయింది. కొళాయి నుంచి నీళ్లు రావడం మాత్రమే చూసిన రవిబాబు ఈ భూప్రపంచం పైన నీళ్ల కడవలు నెత్తి మీద పెట్టుకొని 7 మట్ల బావుల్లోంచి మెట్లెక్కి పైకి వచ్చే స్త్రీలు కూడా ఉంటారని అప్పుడే గ్రహించాడు. మేత కోసం మందలుగా అడవుల వైపు వెళ్తున్న గొడ్లను చూసి ఇక్కడ ఆహార సమృద్ధి ఏపాటిదో తెలుసుకోగలిగాడు. కట్టెల మూపులు తల మీద పెట్టుకొని దూరి వస్తున్నట్లున్న ఆకారాలను బట్టి కొందరి పాల్టికి జీవితం ముళ్ళపానుపు కన్నా సుఖవంతంగా లేదని గ్రహించాడు. పెద్దవి చిన్నవి అయిన గుట్టలు, నడుమ ఏటవాలుగా పడి ఉన్న ఎర్రటి బీటి నేలలు తిండికి నోచుకొని భూదేవి ఎండిండొక్కల్లా అతనికి కనిపించాయి. కొన్ని ప్రాంతాల నైసర్గిక స్థితిగతులు కొత్త వాళ్ళు భయపెట్టగలవన్న చేదైన అనుభవం నుంచి రవిబాబు ఇంకా తేరుకోనే లేదు. మహల్ ఎవరండి మహల్లో దిగేది అన్న కండక్టర్ కేకతో ఉలిక్కిపడి అతను దిగ్గుని లేచి నిల్చున్నాడు. బస్సు రవిబాబుని దింపించోట మహల్ అన్న పేరుతో వ్యవహరించబడే ఊరు కానీ కట్టడం కానీ కాందాలేదు. ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్న ఓ రైస్ మిల్ మాత్రమే కనిపించింది. దేశం సుభిక్షంగా ఉన్న కాలంలోనైతే పనిచేస్తుందేమో, ఇప్పుడు అది కూడా మూతపడింది. దాని పార్శ్వంలో చెక్కలతో నిర్మించిన చిన్న కొట్టు ఒకటి, 4 సీసాల్లో నాసిరకం మిఠాయిలు, వెదురు తట్టెలో తమలపాకులు, ఒక్కలు, వాడి వడలిపోయిన కొన్ని అరటిపళ్ళు, ఇంకా అలాంటివే మరికొన్ని ఉంచుకొని ఒక సాహేబు ఈగలు తోలుకుంటున్నాడు. తూర్పు దిక్కుగా వెళ్తే మట్టిబాట, ముసలాయన మాట రవిబాబుకి నెప్తికి వచ్చింది. ఆ బాట కాస్త కనిపించకపోయి ఉంటే అతనికి మర్చిపోయి ఉండేది. ఎందుకైనా మంచిదని బంకు దగ్గరికి వెళ్ళి, ఏమండి రాగులపాడికి ఇట్టేనా వెళ్ళవలసింది అని అడిగాడు రవిబాబు. అవునులే, రాగులపాడులో ఎవరింటికి వెళ్ళాలా అన్నాడు సాయిబు. చిరకాలంగా తన మనసులో నలుగుతున్న పేరును తొలిసారిగా బయటపెట్టాడు రవిబాబు.
సుబ్బారాయుడా? ఎవరబ్బా? అటువంటి పేరుండే మనిషి ఊళ్ళో ఎవరు లేరే. ఈడబుట్టి పెరిగినోన్ని నాకు తెలియకుండా ఉంటాడా? సాయిబు సంశయం వెలిపించాడు. తాను ఇలా బయలుదేరి రావడం పెద్ద పొరపాటేమో అనిపించింది రవిబాబుకు. నోట తడి ఆరిపోయింది, కళ్ళలోకి కన్నీరు వచ్చేసింది కూడా. ఉండబ్బయ్యా, సమయానికి తపాలాయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అడిగితే ఏ సంగతి తెలిసిపోతుంది. మళ్ళీ ఇందులో నాకు నీకు డౌట్ ఎందుకు? ఒకంత ఓదార్పుగా అన్నాడు సాయిబు. కాకి దుస్తులు దొడుక్కున్న పోస్ట్ మ్యాన్ రివన్ సైకిల్ మీద వచ్చి దిగి, మార్చి నెల మొదలు కాగానే ఎండలు మండిపోతాండాయి, ఒక సోడా కొట్టివయ్యా జమాల్ సాబ్ అన్నాడు. ఇస్తాలే కానీ తపాలైనా ఈ అబ్బడెవరో రాగులపాడు వెళ్ళాలంట. ఆడెవరో సుబ్బారాయుడని ఉండాడట. అటువంటి నొప్పురొకడుండాను నాకు తెలియకపోయా. అడ్రస్లు తెలిసినోడు కదా, నిన్ను అడిగితే తేలిపోదని చెప్పినాను అంటూ తన బాధ్యతను పోస్ట్ మ్యాన్కి బదలాయించాడు జమాల్ సాహిబు. సుబ్బారాయుడా? ఏం మాట? ఆ పేరు మన పాయకట్టులోనే లేదే. అసలు ఇంతకున్న ఇంటి పేరు? మొగిలి అన్నాడు రవిబాబు నెమరు తెచ్చుకుంటూ. మొగిలి సుబ్బారాయుడా? ఆ మాట చెప్పు. ఇప్పుడు తెలిసింది లేవయ్యా జమాల్ సాబ్. కార్డులు కవర్లు మా పోస్ట్ ఆఫీస్కి ఇట్లా దారి తప్పి రావడం మామూలే. ఎందుకంటావా, రాగులపాడనే పేరుతో దాని ఇల్లు బంగారంగాను ఇంకొక ఊరు ఉండిపోయింది. ఆడి జాబులు ఈడికి, ఈడి జాబులు ఆడికి డింకి కొడతా ఉంటాయి. అట్లా వచ్చిన వాటిని తిప్పి పంపేవాడిని నేనే కదా. అందువల్ల నాకు తెలుసు. మొగిలోళ్ళు ఉండడం ఆ రాగులపాడులోనే. సర్లే, ఆయన పెండ్లికి మేళాలు ఎందుకు కానీ. చూడబ్బయ్య, నువ్వు ఒక పని చెయ్యి. ఇంకొక అరగంటల కడప నుండి చిత్తూరు వెళ్ళే బస్సు వస్తుంది, దాన్ని ఎక్కే. పీలేరు, కల్లూరు, పాటూరు దాటినాక పూతలపట్ట క్రాసు అని చెప్పు. తిరుపతి రోడ్డు వచ్చి కడప రోడ్డుతో కలిసేది అక్కడనే. ఆ రోడ్డులో 6 మైళ్ళ దూరం నడువు, అంతే, రాగులపాడు వచ్చేస్తుంది. ఇక నువ్వు చెప్పొద్దులే తపాలైనా అందుకున్నాడు జమాల్. బిడ్డను భద్రంగా చిత్తూరు బస్సు ఎక్కించే జవాబుదారీ నాది. పాపం ఏ తల్లి కన్నా బిడ్డో తెలవకబాయ. ఇంత దూరం వచ్చేసినాడు. పొద్దున్నే ఏం తిన్నాడో ఏమో. ముఖం పెరిగి పారేసిన పొద్దు తిరుగుడు బావ తిరిగి వాడిపోయింది. ఏమబ్బాయా, నీకు కూడా సోడా కొట్టి ఏమంటావా? ఎంతగా ఇంపితం కాకపోయినా 2 కుక్కలు సోడా నీళ్ళు గొంతులో పోసుకున్నాడు రవిబాబు. డబ్బు చెల్లించేశాక బంకు ముందర సేదతీరి అధికారం సంక్రమించినట్టయి కాళ్ళు కదులుతున్న కుంకిలి బెంచి పైన కూర్చున్నాడు. 4-5 లారీలు వచ్చాయి, దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయాయి. ఒక బస్సు అయితే వచ్చింది కానీ, ఉండుండబ్బయ్యా, అది చిత్తూరు బస్సు కాదు అన్నాడు జమాల్ సాహిబు. 2 వ్యాన్లు వచ్చాయి, వాటి టాప్ మీద కూడా మనుషులే. ఆఖరికి అరగంటలో వస్తుందని పోస్ట్ మ్యాన్ చెప్పిన చిత్తూరు బస్సు అలాంటి అరగంటలు 4 గడిచిన తర్వాత కానీ రాలేదు. ఎప్పుడు వస్తేనేమి, అది రావడమే 10,000 అనిపించింది. అయితే ఆ బస్సు రావడానికి కొంచెం ముందుగా కాస్త తికమక ఏర్పడింది. చెవులు రెక్కించుకొని వింటున్న జమాల్ సాహిబు సబడి బస్సు కట్టి, వచ్చేస్తోంది, అదే చిత్తూరు బస్సు అన్నాడు రవిబాబు. రోడ్డు వైపు పరిగెత్తి ఉత్తరంగా చూశాడు. నిజమే, బస్సు వస్తుంది. ఆ క్షణాన్ని నిద్రలో ఉన్న వ్యక్తిని ఎవరో తట్టి లేపినట్టుగా రవిబాబుకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమండి సాయిబు గారు, పోస్ట్ మ్యాన్ గారు ఏదో క్రాస్ పేరు చెప్పారు, అదేమిటో మర్చిపోయాను అన్నాడు కంగారుగా. జమాల్ సాహిబ్ ముఖంలో పరితాపం తాండవించింది. భలే ఓడివేలు అబ్బాయ్యా, ఇట్లాగైతే నువ్వు ఊరు చేరినట్టే. నా జ్ఞాపకం ముందులే. పూతలపట్టు క్రాసు చెప్పు. ఏం క్రాసు? పూతలపట్టు క్రాసు. పూతలపట్టు క్రాసు ఎక్కినప్పుడే కాదు, ఆ బస్సు ప్రయాణం పొడుగున రవిబాబు ఆ పేరుని పదే పదే మననం చేసుకుంటూ ఉండిపోయాడు. మనుషులు ఎలా జీవిస్తున్నారో తెలియని మరుభూముల గుండా బస్సు పరిగెడుతుంది. దారిలో అక్కడెక్కడ ప్రయాణికులు బస్సు గడ్డంగా చేయి చాపుతున్నారు. ఆగి వాళ్ళని ఎక్కించుకొని బస్సు మళ్ళీ సాగిపోతుంది. రవిబాబుకు ఒక సందేహం కలిగింది. చూసినంతవరకు ఈ రాతిపరల బీడుభూముల ప్రాంతంలో ఒక పల్లె కానీ ఇల్లు కానీ కానరావడం లేదు. మరైతే ఈ మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండల్లోని బిలాల నుంచి వస్తున్నారా? నీళ్ళలోని సొరంగాల నుంచి వస్తున్నారా? ఏమిటో ఏది ఊహ కందడం లేదు. సాయంకాలం 6 గంటలప్పుడు బస్సు పూతలపట్టు క్రాస్లో ఆగింది. రేయింబవళ్ళు లారీలు ఆగే చోటు కనుక అక్కడ బీడీ బంకులు, నాస్టా హోటళ్ళు, చిల్లరంగళ్ళు అన్నీ కలిపి 10-12 దాకా ఉన్నాయి. బస్సు దిగేటప్పటికి పాదాలు గాల్లో తేలిపోతున్నట్టు, చుట్టూరా నెలకొన్న ప్రకృతి మసకబారినట్టు తోచేసరికి రవిబాబుకు తాను ఎంతగా డస్సిపోయాడో తెలిసొచ్చింది. నడవడానికైనా త్రాణ ఉండాలి కదా. ఒక టీ కొట్టులోకి వెళ్ళి 4 బిస్కెట్లు, ఒక బన్ని రొట్టెతో కలిపి కాఫీ నీళ్లు కూడా పుచ్చుకున్నాడు. శారీరకంగా కొంచెం ఉత్తేజం చేకూరినట్టయింది. రోడ్డుపైకి వచ్చాడు. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికుల సంభాషణలో రాగులపాడు ప్రసక్తి వినిపించింది. పర్వాలేదు, దారిలోనే ఉన్నాను అనుకున్నాడు. నిర్భయంగా, ఏమండి రాగులపాడుకి ఇట్టేనా వెళ్ళడం అని వాకప్ చేశాడు. ఇదే దారి, ఆ మిట్ట దాటితే ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది, అక్కడి నుంచి దర్శనంగా చూడు,
అదే రాగులపాడు అన్నాడు ఒక మార్గదర్శి. అంతటితో ఊరుకోక ఆ ఊళ్ళో ఎవరింటికి వెళ్ళాలా అని అడిగాడు. గొంతులో కొట్టుమిట్టాడిపోతున్న ఆ పేరును మళ్ళీ ఒకసారి బయటపెట్టాడు రవిబాబు. ఆ పెద్ద ఆయన ఇంటికా? ఆయనేం కావాలమ్మా నీకు? ఆ కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది. రవిబాబు చరచరా ముందుకు నడిచాడు. మరేం చేస్తాడు? ఆ మార్గదర్శి అడిగిన ప్రశ్నకు తాను నిరుత్తరుడు. అయ్యా, ఆ పెద్ద ఆయన నన్ను ఇంతవరకు చూడలేదు. ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఆయన లేకపోతే నా తండ్రి లేడు, నేను లేను, అది మా బాంధవ్యం అని చెప్పుకోవడానికి నోరెలా వస్తుంది? రోడ్డులో మిట్ట ఎదురైంది. ఆ మిట్టను ఎక్కుతుండగా మర్రి చెట్టు తాలూకా కొనకొమ్మలు కనిపించాయి. ఆఖరికి ఎలాగైతేనేమి గమ్యం చేరువకు వచ్చేసింది. అయితే ఆనందానికి బదులుగా రవిబాబు మనసులో ఏదో ఉద్విగ్నత సందడిస్తుంది. తాను నివసిస్తున్న సమాజం వేరు. ప్రకృతి మీద, పరిస్థితుల మీద ఆధునిక నాగరికత సాధించిన విజయాలకు అది కొలువు కూటం. స్వదేశానికి వచ్చిన 2-3 పర్యాయాల్లో అమ్మమ్మ గారి ఊళ్ళో వాళ్ళ ఇంట్లో ఎదురైన సమాజం వేరు. సంపన్న దేశాలలోని నవనాగరిక సమాజం లాంటిది కాకపోయినా అది దానికి 2వ 3వదో అయిన కార్బన్ కాపీ అని చెప్పొచ్చు. ఇక కొద్దిసేపట్లో తాను అడుగు పెట్టబోతున్న సమాజం వేరు. ఇది ఎలా ఉంటుందో? మిట్ట దిగాడు రవిబాబు. మర్రి చెట్టును సమీపించాడు. కొద్ది నిమిషాల పాటు చెట్టు కింద నిలబడిపోయి తానెరుగని తన ఊరి వైపు చూసుకున్నాడు. గుంపుగా కొన్నిళ్ళు, దాదాపు 50 దాకా ఉండొచ్చు. ఎక్కువగా పూరి కొట్టాలి. వాటి మధ్య అక్కడొకటి ఇక్కడొకటిగా పెంకుటిళ్ళున్నాయి. ఇన్నింటిలోనూ కొత్తగా కట్టింది కానీ పాతబడిపోకుండా ఉన్నది కానీ ఒక్కటైనా కనిపించడం లేదు. ఏ విధంగా చూసినా ఆ ఊరిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశమేదీ రవిబాబుకు స్ఫురించడం లేదు. ఊళ్ళో జనం ఉన్నారు. అందుకు నిదర్శనం ఊరి చుట్టూ చేలలు ఆడుకుంటున్న పిల్లలు. వంటలు వండుకుంటున్నారు. అందుకు తార్కాణం చూరుల్లోంచి పైకి లేచిపోతున్న పొగ. నీళ్లు తాగుతున్నారు. అందుకు దాకలా ఊరి ముందర చేదబావి నుంచి వినవస్తున్న గిలకల చప్పుళ్ళు. చీకటి పడితే ఇళ్లలో దీపాలు వెలిగించుకుంటారు. ఇందుకు గుర్తు ఊళ్ళోకి వెళ్తున్న కరెంటు తీగలు. ఈ ఊరి గాలిలో విద్యాగంధం కూడా కొంత కలిసినట్టే ఉంది. అందుకు సాక్ష్యం చిన్న పాఠశాల కట్టడం. ఎంతటి వెనకబడిన దేశాల్లో అయినా మెల్లమెల్లగా మార్పు వస్తుందని విదేశాల్లో ప్రచారం చేయడం కోసం భారతదేశంలో ఒక పల్లెటూరు అన్న శీర్షిక కింద ఆ ఊరిని అట్లాగే ఫోటో తీసుకోవచ్చు. పగటి వెలుగులు క్రమక్రమంగా తరిగిపోయి రేచీకట్లు మెల్లమెల్లగా ముసురుకుంటున్న ఆ మునిమాపు వేళ అపరిచితుడైన పక్షివాడొకడు కాలిబాట వెంబడి ఊరి వైపు నడిచి రావడం గమనించి ఆడుకుంటున్న పిల్లలందరూ ఊరి ముందర గుమిగూడిపోయారు. బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న ఆడవాళ్ళు విగ్రహాల్లో స్తంభించిపోయి విస్మయంతో చూస్తున్నారు. రచ్చబండ మీద కూర్చున్న మగవాళ్ళ దృష్టి కూడా కాలిబాట వైపు కేంద్రీకృతమైపోయింది. ఏ ఊరినైనా ఎవరి కోసం వచ్చినావు? ఒక నడివయసు ముత్తైదు ప్రశ్నించింది. సుబ్బారాయుడు గారండి, మొగిలి సుబ్బారాయుడు గారు. ఇల్లు ఎక్కడో చూపిస్తారా? సుబ్బారాయుడా? ఆయన కోసం వచ్చినావా? ఆయనతో నీకేం పనో? చెట్టు కానుకొని బీడి కాల్చుకుంటున్న ఓ కోరమీసేల ఆసామి ఆశ్చర్యం ప్రకటించాడు. అట్టే కొనసాగనివ్వకుండా ఈ సస్పెన్స్ను తొందరగా తుంచేయాలనిపించింది రవిబాబుకు. అందుకని వీలైనంత క్లుప్తంగా సూటిగా, మా నాన్నగారి పేరు నరసింహం గారు, మేముండడం అమెరికాలో అన్నాడు. ఒరే ఒరే, మన నరసింహుడు కొడుకంట్రా, పోలికదేళ్లంలా అచ్చంగా ఆ తాతకు మనవడే. పరిగెత్తు పరిగెత్తు, మంగమ్మతో మనవడు వచ్చినాడని చెప్పు. ఇప్పుడే అందిన వార్త అంటూ రేడియోలో ప్రకటించినట్టుగా 6 పదులు దాటిన వృద్ధుడు ఒక ఆయన తనకు గ్రాహ్యమైన విషయాన్ని ఊరిపైకి ఊదేశాడు. అంతలోనే కొంచెం జాగరూకుడైపోయి బిగ్గరగా, ఒరే చిన్నోడా, ఆనందంలో ముసల్దానికి ఎక్కడైనా గుండె ఆగిపోయాను, కొంచెం నిదానంగా చెప్పరా అన్నాడు. అమెరికా నుంచి వస్తున్నావా? అయ్యో ఎంత దూరమో. విమానంలోనా రావడం? అమ్మో కళ్ళు తిరగలా. మీ అయ్య బాగుండా? ఏం మా ఊరికి రాడంటున్నా? అవును, ఇప్పుడే బస్సులో దిగినావు? అని బదులు చెప్పడానికి సైతం వీలు లేకుండా ప్రశ్నల వర్షం కురిసిపోతుంది. మబ్బు తెరలు చీల్చుకుంటూ వెన్నెల తొంగి చూచినట్టుగా అప్పుడొక ముసలావిడ జనసమూహాన్ని చీల్చుకుంటూ ఈవెలికి వచ్చి రవిబాబు ఎదుట నిలబడింది. ఆవిడ బక్కపల్చటి మనిషి. వయోభారం వల్ల నడుము వంగిపోయింది. తలలో తెల్ల వెంట్రుకల పాలే హెచ్చు. నల్లని చెరుపు చీర కట్టింది. నుదుట పెట్టుకున్న బొట్టుకు మించి ఆమెలో మరేం సిరులు లేవు. ఏందట్లా చూస్తావు? మంగమ్మవ్వ, నీ మనవడేలే, సీమ నుంచి వచ్చినాడంట.
అవను తాతను చూడాలని విమానం ఎక్కి రైలు ఎక్కి బస్సు ఎక్కి ఇంత దూరం వచ్చినాడు. తీసుకుపో, ఇంటికి తీసుకుపోయి వాళ్ళ తాతకు చూపించు. అనిమిషత్వం సిద్ధించడం వల్ల ఆ క్షణాల్లో మంగమ్మవ్వ దేవత అయిపోయింది. కానీ చూపు సరించడానికి వీలు లేకుండా కళ్ళు కన్నీటి కొలకలైపోయాయి. మాట్లాడడానికి వీలు లేకుండా కంఠం గాద్గదికమైపోయింది. పెదవులు ఎండుటాకుల్లా చెల్లించాయి. అవును, నిజమే, తనకు నరసింహులన్న కొడుకున్నాడు. అయితే ఒక వస్తువు కానీ మనిషి కానీ ఏండ్లుగా పూండ్లుగా కనిపించకపోతే ఉండడానికి లేకపోవడానికి అట్టే తేడా ఉండదు. అయితే నరసింహులు ఉన్నాడనుకోవడానికి ఇప్పుడు ఒక రుజువు దొరికింది. వీడు వాడి బిడ్డ. బిడ్డలు ఎక్కడో ఒకక్కడ క్షేమంగా ఉంటే చాలు, అంతకంటే కావాల్సిందేముంది? మంగమ్మ మనవడి చేపట్టుకొని మెల్లగా ఇంటికి తీసుకెళ్ళింది. సుబ్బారాయుడు మనవడు సముద్రాలు దాటి దేశాలు దాటి రాష్ట్రాలు దాటి రాగులపాడుకు వచ్చేశాడన్న విషయం ఆ పాటికి ఊరంతా తెలిసిపోయింది. కానీ విడ్డూరం ఏమిటంటే ఆ వార్త ఎవరికైతే ముఖ్యంగా తెలియాలో ఆ సుబ్బారాయుడికి మాత్రం అందింది కాదు. ఆ ముసలాయన నిమ్మళంగా నులక మంచంలో కూర్చొని ఆవుకు పగ్గం పెనుకుంటున్నాడు. మంగమ్మ మనవన్ని అతని ఎదుట నిల్చోబెట్టింది. కానీ అదితి రాకను గురించి భర్తకి ఎరుకుపరిచే ఓపిక మాత్రం ఆమెకి లేకపోయింది. సుబ్బారాయుడికి బ్రహ్మచముడు. వెంట వచ్చిన వాళ్ళెవరో చెవి దగ్గర నోరు పెట్టి అరిచి గీపెట్టినట్టుగా వృత్తాంతాన్ని నివేదించారు. సుబ్బారాయుడి కళ్ళు పెద్దవయ్యాయి. ఫాలతలంలో గీతలు పడ్డాయి. ముఖంలో ఆశ్చర్యం చిందులు తొక్కింది. ఎండు పుల్లల్లాంటి చేతులు పైకి లేచి రవిబాబును మంచం పైన కూర్చోబెట్టుకున్నాయి. ముఖమంతా కళ్ళు చేసుకొని చూస్తూ ఉండిపోయాడు. చూచినంతసేపు చూచి మెల్లగా ఉపక్రమించాడు. ఏమే మంగా, మనవడు వచ్చినాడు చూచినావా? 3 మోసాల దొరవిడ్డే. ఈ బాబు నీకు నాకు మనవడంటే ఎవరు నమ్ముతారు? వచ్చి ఎదురుగా నిలబడిపోయినాడు కాబట్టి నమ్మేసినాం. ముసలోళ్ళని చూచిపోదామని ఎంతో దూరం నుంచి వచ్చినాడు. ఏం చేసి పెడతావో మరి. ముందుగా పాలు కాచివు, అందులో బెల్లం వేసావు. ఇంట్లో చక్కెర ఉందో లేదో చూడు. ఏం నాయనా, ఏముందని వచ్చినావు బాబు ఈ ఊర్లో? నువ్వు కూర్చోడానికి కుర్చీపీట అయినా లేదే, పడుకోవాలంటే చినిగిపోని చాపైనా లేదే, అట్లా ఎదబడి నిలిచిపోయావేమే మంగా. ఎళ్ళెళ్ళు, పాలిచ్చినాక పొయ్యి మీద ఎసురు పెట్టు. మనం తినే నాటు బియ్యం ఎక్కడైనా అందులో పడేసావు. అయ్యవారింటికి పోయి అడుగు, నెల్లూరు బియ్యం ఉంటుంది. పడో సేరో అరువు ఇప్పించుకో. ఏం నాయనా, అమెరికా నుంచి మీ అయ్యా అమ్మ అందరూ కలిసి వచ్చినారా? నువ్వు ఒక్కడే వచ్చినావా? మీ అక్క తెలిసినా నువ్వు వీరికి వచ్చేదే. ఎట్టా లేదన్నా 2-3 ఏళ్ళకోసారి వస్తున్నారంట కదా. విజయవాడ దాకా వచ్చినాక ఈ కాసంత దూరం రావడం కష్టమా? ముసలాయన మాట్లాడుతూనే ఉండగా మంగమ్మ వంట పనులన్నీ ముగించింది. నెల్లూరు బియ్యం బదిలిప్పించుకొని వచ్చి అన్నం వండింది. వంకాయలు వేసి పప్పు పులుసు చేసింది. పక్కింటి వాళ్ళెవరో 2 కోడిగుడ్లు తెచ్చిస్తే అట్లు పోసింది. ఇంట్లో పాలిచ్చి ఆవుంది కనుక పెరుగు కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. వంట పూర్తయ్యేటప్పటికీ పొంతకడవలో నీళ్లు సలసలా కాగాయి. స్నానం చేసి భోజనం చేసేటప్పటికీ రవిబాబుకు నిద్ర ముంచుకొచ్చేసింది. అయినా ఎంతో ప్రయత్నం మీద అతను కాసేపు కళ్ళు తెచ్చుకొని పడుకున్నాడు. అలా మేలుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలో అతను పోర్టికోలు, బాల్కనీలు, వేచి ఉండడానికి, పడుకోవడానికి, వంటకు, స్నానానికి ప్రత్యేకంగా గదులు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సుఖాసనాలు, మేజాలు, బల్లలు, పట్టమంచాలు, డన్లప్ పరుపులు మొదలగు దూరంగా మానవులు ఎలా బతుకుతున్నారో గ్రహించడానికి వీలైంది. అతడు పడుకున్నది 2 దులాలు వేసి కట్టిన 3 అంకణాల పెంకుటిల్లు. అందులో దక్షిణపు తట్టు గోడకడ్డంగా దొంతులుగా బాణలు, కడవలు, తలుపు వెనకాల ఒక మట్టి గాథ, దొంతులకు గాదెకు మధ్య ఒక పాత కొయ్య పెట్ట, దానిపైన బొంతలు, దిండ్లు, దండం పైన మాసిన బట్టలు, ద్వారబంధానికి అటువైపున పొయ్యి పక్కగా చిన్న అడ్డుగోడ. ఉత్తరం వైపు గోడ పొడుగున జానెడెత్తున కట్టిన దిన్నెపైన నీళ్ళ కడవతో పాటు కుండలు, సత్తుబోకులు, ఇత్తడి గ్లాసులు. నట్టింటి దిగుట్లో ఒక చిన్న వెంకటేశ్వరుడి పటం. అంతకుమించి మరేమీ లేవు. ఉదయం నిద్ర లేచేటప్పటికీ ఇంటి ముంగిట ఒక కొత్త గొంతుక వినిపించింది. ఏమమ్మో మంగమ్మత్త, మనవడు వచ్చినాడంట కదా. నేను చిత్తూరుకి పోయి ఉండి రాత్రి ఎప్పుడో 10 గంటలకు వచ్చిన. ఇంట్లో నాగరత్నం చెప్పింది. వచ్చినాడు సరే కానీ రాజయ్య, అబ్బోడితో ఎట్లా మాట్లాడాలనో మనకు తెలియకపోయా. వాడికేమో మన మాట సరిగ్గా రాకపోయా. వివరాలన్నీ అడిగి తెలుసుకోవాలా అంటుంది మంగమ్మ. ఈలోగా రవిబాబు లేచి ఈవలికి వచ్చాడు. అబ్బాయి ఒడ్డు పొడుగు బాగున్నాడే, ఉన్నట్టుండి చూస్తే సీమదొరల బిడ్డ అనుకోవాల్సిందే. పోనీలే, కుర్రవాణ్ణి చూస్తుంటే వాళ్ళ నాయన్ను చూసినట్టుంది. నీ పేరేమిటి బాబు? రాజయ్య ప్రశ్నించాడు. రవిబాబు చెప్పుకున్నాడు. చూడు నాయన, ఈయన రాజయ్య, మీ అయ్యతో కలిసి పూతలపట్టు హై స్కూల్లో చదువుకున్నాడు.
మనూరి బడిలోనే టీచర్గా ఉండాడు. ఆగంతుకుని పరిచయం చేశాడు సుబ్బారాయుడు. నమస్కారం అండి, రవిబాబు చేతులు జోడించాడు. నాయనా రవిబాబు, నువ్వు కాలకృత్యాల సంగతి చూడు, ఆ తర్వాత మనం మా ఇంటికి వెళ్దాం. ఈ పూట నీకు అక్కడే టిఫిన్ అన్నాడు రాజయ్య. ఉపాహారం తీసుకున్నాక రాజయ్య మేస్టారు రవిబాబును ఊరి 4 వైపులా తిప్పి ఎన్నో విశేషాలు ఏకరవు పెట్టాడు. ఆ మామిడితో కవతలు కనిపిస్తోంది, చూచావా రవి? అది జముకల గుట్ట. మీ నాన్న నేను దానిపైన ఎన్నిసార్లు ఎక్కినామో లెక్కలేదు. ఆ ముక్కుగుండుకు దగ్గర ఒక బండ ఉంది. దాని మీద పడుకొని ఆకాశం లెక్క చూస్తూ నరసింహం బిగ్గరగా పాడేవాడు. పోతన గారి పద్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాయప్రోలు గేయాలు సాగదీసి ఆఖరికి చుక్కలూరు రామనాటకం దరువులు లంకించుకునేవాడు. వాడి గొంతు కూడా చాలా కమ్మగా ఉండేది. నాయనా రవి, మీ నాన్న ఎప్పుడైనా పాడుకోగా నువ్వు విన్నావా? లేదండి, డాడీకి మమ్మీకి వెస్ట్రన్ క్లాసికల్ సంగీతం అంటే ఇష్టం. ఆ కేసెట్స్ మా ఇంట్లో దండిగా ఉన్నాయి. అది కూడా గొప్ప సంగీతమే అయి ఉంటుంది. ఉండనీలే. ఆ తోపుకు ఒక మూలగా ఒక పెద్ద చెట్టు ఉంది, చూచావా రవి? దాన్ని నేరేడు చెట్టు అంటారు. దాని పండ్లు భలే రుచిగా ఉంటాయిలే. ఒకసారి ఏమైందో తెలుసా? నేను నరసింహం చెట్లెక్కి పండ్లు కోసుకుంటున్నాం. వాడి కాలు జారింది, పట్టు తప్పింది, పడిపోతున్నాడు. కింద కొమ్మ ఒకటి చేతికి దొరకబట్టి బ్రతికిపోయాడు. వెంట్రుక వాసులో ప్రాణాపాయం తప్పింది. మీ నాన్న ఎప్పుడైనా ఈ సంఘటన గుర్తు తెచ్చుకుంటాడా రవి? నాకు తెలిసినంతవరకు లేదండి. సీతను కోల్పోయిన శ్రీరాముడు స్వర్ణసీతతో పబ్బం గడుపుకున్నట్టుగా రాజయ్య మేస్టారు తన బాల్య స్మృతులు నెమరు వేసుకోవడానికి నరసింహానికి బదులుగా అతని కుమారుడు దొరికిపోయాడు. తామిద్దరూ కలిసి ఏటి దగ్గర ఏతాము తొక్కిన కథ, ఎద్దుల బండిలో కలువకుంట తిరునాళ్ళకి వెళ్ళి వచ్చిన వైనము, కలవంద తుండ్లపైన చెరువులో విహరించాలనుకొని నీటిలో బుడుంగున మునిగిపోయిన వృత్తాంతము, ఇంకా ఇలాంటివెన్నో పూసగుచ్చినట్టుగా వివరించాడు. ఊరివైపు తిరిగి వస్తూ చల్లటి నీడలు పరుచుకున్న ఒక రావి చెట్టు కింద ఆ ఇద్దరు ఒక పావుగంట సేపు కూర్చున్నారు. కూర్చోవడంతోటే రాజయ్య మాస్టారు కుర్రవాడి మీద ఒక ప్రశ్న సంధించాడు. అలవోకగానే అడిగినప్పటికీ అది రవిబాబు పాలిటికి గడ్డు ప్రశ్న అయిపోయింది. నాయనా రవి, నీకొక మేనత్త, 2 చిన్నాన్నలు ఉన్నట్టు తెలిసినా? రవిబాబు తెల్లబోయాడు. నాకా? నిజంగానే ఉన్నారా? ఎక్కడున్నారండి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. నీ ధోరణిని బట్టి అప్పుడే అనుకున్నానులే తెలుసుండదని. మేనత్తను ఇక్కడికి దగ్గరలోనే పోలవరంలో ఇచ్చారు. చిన్నాన్నల మటుకు అందుబాటులో లేరు. బ్రతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోయారు. పెద్దతను ఒక ప్రింటింగ్ ప్రెస్లో తెలుగు సెక్షన్ పని చూస్తూ మదరాసులో ఉన్నాడు. ఇంకో అతను కోలారు గోల్డ్ ఫీల్డ్స్లో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చేస్తారు మరి? పెద్ద చదువులు చదువుకునే అవకాశం వాళ్ళకి లేకపోయింది. మీ నాన్న చదువులకు చేసిన అప్పుల నుంచి ఆ కుటుంబం కోలుకోనే లేదు. ఉండిన 4 ఎకరాల సుక్షేత్రము ఆ అప్పుల కిందే దాఖలైపోయింది. రవిబాబు ముఖం వెలవెలాపోయింది. సందేహాల ఉప్పెన అతని మనసుని కలర్చివేసింది. భావావిష్కరణకు తగిన భాషా పరిజ్ఞానం లేకపోవడం వల్ల స్వదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి అతని నోటికి తాళం పడిపోయినట్టుండిపోయింది. కానీ ఎదుటి వ్యక్తి తాహతను బట్టి, తన ఆవశ్యకతను బట్టి అతను ఈసారి తనకు మంచినీళ్ల ప్రాయమైన ఇంగ్లీష్లో అంగించక తప్పింది కాదు. మా అమ్మమ్మ వాళ్ళు బాగా ధనవంతులు కదండి. పెళ్ళి వెళ్ళినా మా నాన్నగారికి ఏమీ కలిసి రాలేదా? రాజయ్య మేస్టారు పకాలు నవ్వేశాడు. అది ఏడవలేక నవ్విన నవ్వని రవిబాబుకి సైతం స్పష్టంగా తెలిసిపోయింది. కలిసి రాలేదని ఎలా చెప్పగలం? ఎటొచ్చి రాకెట్ రోదసీలకు దూసుకుపోవాలంటే అది భూమి ఆకర్షణ పరిధిలోంచి బయటపడాలి. సరిగ్గా అట్లాగే మొదటి అంచెలో మీ నాన్నకు అతని కుటుంబానికి ఉన్న లంక తెగ్గొట్టబడింది. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండగా నరసింహానికి ఒక స్నేహితుడు దొరికాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండి ఇతను ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించాడు. అదేమంత ముఖ్యం కాదు, ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించింది. ఇది చాలా ముఖ్యం. ఆ ఇంటి పెద్ద అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేకు స్వయాన బావమర్ది. కొడుకుల్లో ఒకతను టొబాకో బిజినెస్లో బాగా ఆర్జిస్తున్నాడు. 2వ కుమారుడు పెద్ద కాంట్రాక్టర్. చిన్నబ్బాయి గురించి చెప్పాను కదా, మీ నాన్నకు అతనే క్లాస్మేటు. ఆ కుటుంబం అంతా గొప్ప ఆదర్శవాదులు. వరకట్నం ముట్ట చెప్పడం తమ ఆశయాలకు విరుద్ధమని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కానీ వాళ్ళ అమ్మాయి పేరిట 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. తమ పెట్టుబడితోనే స్టేట్స్కు పంపించి అక్కడ తమ పరపతితోనే ఉద్యోగం సంపాదించి పెడతామన్నారు. చాలని దానికి తమ సొంత ఖర్చులతోనే ఘనంగా పెళ్లి జరిపిస్తామన్నారు. ఏ వరుడికైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది? శుభకార్యానికి ఇంకా 15 రోజులు ఉందనగా రాగులపాడుకు వర్తమానం అందింది. అందుకోసం ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చిన 10-12 మందిలో నేను ఒక్కడిని. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పెళ్లి ఘనంగా జరిగిందంటే చాలదు, ఘనాఘనంగా జరిగింది.
ఎవరు వీళ్ళు, ఎవరి తరపున వచ్చారు అన్న పట్టింపు లేసమైనా లేకుండా ఎంతో ఉదారంగా దివ్యాన్నాలు వడ్డించారు. వరుడికి మాకు ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి నోరు విడిచి చెప్పుకోవాలన్నా మాకు వీలు లేకపోయింది. ఎలా వెళ్ళిన వాళ్ళం అలాగే తిరిగి వచ్చేసాం. ఆ తర్వాత కొంతకాలానికి మీ నాన్న స్టేట్స్కి వెళ్ళినట్టు మాకు తెలిసింది. ఉద్యోగం కూడా దొరికే ఉంటుందని, వీలు చూచుకొని భార్యను కూడా తీసుకెళ్ళి ఉంటాడని ఊహించాము. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. ఇక వెళ్దామా అన్నాడు రాజయ్య. రవిబాబు పైకి లేచాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో కొత్త మనుషుల కలకలం వినిపించింది. పోలారం నుంచి మీ అత్త వచ్చిందిరా నాయన, నువ్వు వచ్చినావని రాత్రికి రాత్రే చెప్పి పంపించినాము. నిద్ర లేచి వచ్చేసింది అంది మంగమ్మ. ఆ మేనత్త కూడా నానమ్మలా సన్నగా రివటలా ఉంది. ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. నవ్వుతుంటే ఆమె ముఖం వైపు ఇంకా ఇంకా చూడాలనిపించింది. ఏ నాయనా, నువ్వు మా నరసింహులన్న కొడుకు అంట, నిజమేనా అంటూ ఆమె పలకరించింది. రవిబాబులు అంతవరకు ఉన్న బిడియం పటాపంచలైపోయింది. తాను కూడా నవ్వేస్తూ నిజమేనండి అన్నాడు. మీ అమ్మమ్మ వాళ్లతో తిరుపతి కొండకని చెప్పి బయలుదేరి ఉంటావు. తిరుపతి స్టేషన్లో దిగి నేరుగా రాగులపాడు దారి బట్టి ఉంటావు. ఈ సంగతి మీ అమ్మకు అయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, నిన్నింట్లోకి రానియరేమో. అబ్బే అదేం లేదండి, నేనేం చెడ్డ పని చేయలేదు కదా అన్నాడు రవిబాబు బింకంగా. ఆ తెలుగు మంతుడి కడుపులో నువ్వు ఒట్టి ఎర్రిమారాజు ఎట్లా పుట్టినావు. గాలిపోవిడిగా మాకన్నీ తెలుస్తానే ఉండాయిలే నాయన. మీ అమ్మ నాయన 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి విజయవాడ దాకా వచ్చిపోతానే ఉండారట. ఎందుకు రారు? ఆడ మేడలుంటాయి, కార్లుంటాయి, రాజానాల భోజనాలు ఉన్నాయి. అందుకని చెప్పి ఆడికొస్తారు. ఈ రాళ్ల దేశంలో ఏముంది? పూరి కొంపలు, బీటి నేలలు, గడ్డి గాదం తప్ప. తన తండ్రి తెలుగుమంతుడే కావచ్చు, కానీ ఆ తెలివితేటల్లో ఎంతో కొంత శాతం ఆయన తోబుట్టులోనే ఉన్నట్టు రవి గ్రహించాడు. ఈమె తన తిరుపతి ప్రయాణాన్ని గుర్తించిన వర్తమానాన్ని నికరంగా ఊహించగలిగింది. తాను ఒంటరిగా తిరుపతికి రావడానికి అమ్మమ్మ వాళ్ళు సుతారం అంగీకరించలేదు. తాను మొండికేసి కూర్చున్నాక తిరుపతిలో తమకు తెలిసిన ఒక మున్సిపల్ కౌన్సిలర్కు ఉత్తరం రాసిచ్చారు. వారి మాట ప్రకారం అయితే తిరుపతిలో దిగ్గానే తాను ఆయన్ని కలుసుకోవాల్సింది. దైవ దర్శనంతో పాటు కొండపైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకొచ్చి రైలు ఎక్కించేదాకా ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తాడు. మేనత్త రవిబాబుకి తలంటి నీళ్లు పోసింది, పిండి వంటలు చేసి పెట్టింది. సాయంకాలం అందరూ ఒక చోట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా, ఏ నాయనా రవిబాబు, ఇంత దూరం వచ్చినావు కదా, మా ఊరికి వచ్చి ఒక దినం ఉండి పోరాదా? ఇట్లా పిలిచినానని బెదిరిపోవద్దు. నువ్వు నా కూతుర్నేమీ పెళ్లి చేసుకోవద్దులే అంది మేనత్త. రవిబాబుకి మళ్ళీ నవ్వొచ్చింది. ఇప్పుడు కాదండి, ఇక్కడే ఒక మెడికల్ కాలేజీలో చేరాలని ఉన్నాను. నేను దేశం వచ్చింది అందుకే. సెలవులు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాను. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఊరికి వస్తాను అన్నాడు. మా నాయనే, నువ్వు వస్తావని నాకు తెలుసులే, నాకు ఆ నమ్మకం ఉంది అంది మేనత్త. రవిబాబు తన దగ్గరున్న బాల్ పాయింట్ పెన్లు 2 మేనత్తతో పాటుగా వచ్చిన ఆమె మగపిల్లలిద్దరికీ బహుకరించాడు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. బావ మాకు పేనాలు ఇచ్చినాడే అమ్మా అంటూ మురిసిపోయారు. మర్నాటి ఉదయం రవిబాబును సాగనంపడానికి ఇంటికొకరిద్దరు చొప్పున రాగులపాడు గ్రామస్తులు పూతలపట్టి క్రాస్ దాకా వచ్చారు. బస్సు ఎక్కబోతుండగా మేనత్త రవిబాబుని హెచ్చరించింది. భద్రం భద్రం, జాగ్రత్తగా వెళ్ళు నాయన, వెళ్ళిందే జాబు రాస్తావు కదూ. నీ దగ్గర రాగులపాడు అడ్రస్ ఉందో లేదో? ఉందండి, రాజయ్య మేస్టార్ని అడిగి రాసుకున్నాను అన్నాడు రవిబాబు. బస్సు కదిలింది. రవిబాబు కిటికీలోంచి చేయి ఊపాడు. 50-60 హస్తాలు పైకి లేచి గాలిలో కదిలాయి. బస్సు అంతకంతకు రాగులపాడుకు దూరంగా వెళ్ళిపోతుంది. తన పంచప్రాణాల్లో కొన్నింటిని అక్కడే దిగవిడ్చినట్టు రవిబాబు మనసులో ఒక నిర్వేదం పొగమంచులా వ్యాపించింది. భౌతిక వనరుల విషయంలో భగవంతుడు వీళ్లను చిన్నచూపు చూశాడు. సిరి సంపదలకు నోచుకోకపోయినా వీళ్లలో మంచితనానికి మమకారాలకు కొదవలేదు. జయాపజయాల మాటకేముంది కానీ వీళ్ళు వీరోచితంగా పరిస్థితులతో పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో ఏ అదృష్టవంతుడైనా విజయం పొందేట్టుగా తోస్తే అలాంటి వాణ్ణి కలిమిగలిగిన కామందులు గద్దల్లా వచ్చి తమ గుళ్ళలోకి తన్నుకుపోతున్నారు. అలా వేరుపడిన జన సమూహంలోంచి తమకు నచ్చిన వాళ్ళని, కావలసిన వాళ్ళని సంపన్న దేశాల వాళ్ళు తమ సరస్సుకు చేరదీసుకుంటున్నారు. అదంతా ఒక విజేతల వర్గం. విజేతలైన వారికి పరాజితుల పట్ల ఇసుమంతైన సానుభూతి ఉండడం లేదు. ప్రేమ, త్యాగం, మమకారం, ఆత్మీయత మొదలైనవి వాళ్ళ పాలిటికి అర్థహీనమైన పదాలుగా తోస్తాయి. స్వార్థమే వాళ్ళ జీవితానికి పరమార్థమైపోతుంది. సంగ్రహంగా ఇది ఈనాటి సామాజిక చరిత్ర అయి ఉండాలి. అంతేనా? తాను కూడా అంతేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఆశిస్తూ
రవిబాబు తన గుండె మీద చేయి వేసుకున్నాడు. ఆ గుండె ఏమని చెప్పిందో అతనేం విన్నాడో ఎవరికి తెలుసు. ఎడారి కోయిల కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ సీమ కథల్లో కలుద్దామా మరి.